హరే కృష్ణ. భక్తులందరికీ సాదరాలు. ఈరోజు ఎవరు చదువుతారు? జయలక్ష్మి మాతాజీ చదవండి మాతాజీ. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणामालु। हरे कृष्ण माता जी। ఎక్కడి నుంచి చదవాలి ప్రభుజీ? ఇది హరే కృష్ణ మహామంత్రం ఉంది, ఫస్ట్ స్టార్టింగ్ అదేనా? హరే కృష్ణ, నా వాయిస్ వినపడుతుందా ప్రభుజీ? yes మాతాజీ, ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి చదవటం స్టార్ట్. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించటంలో నిమగ్నుడైన అతడు సమస్తమైన త్యాగ తపో యజ్ఞ నిష్ఠాములను చేసినట్లయిన బ్రహ్మ సూత్రములను అధ్యయనము చేసినట్లని ఈ శ్లోకము తెలుపుచున్నది. విష్ణు ధర్మములోని శ్లోకము హరి అను 2 అక్షరములకు నామమును జపించిన వాడు ఋగ్వేదము, అధర్వేదము, యజుర్వేదము, సామవేదము అను 4 వేదములను అధ్యాయం చేసినట్లు పరిగణించవలెనని తెలుపుచున్నది. ఇది ఇట్లుండగా మరి యొక్క వంక భక్తులుగా బడుచున్న వారు అనేకలు వేదాంతములు భక్తులకు ఉపదేశింపబడినది కాదని తలుచుచున్నారు. వేదాంతమే శుద్ధ భక్తులకుని వారు గ్రహించుట లేదు. 4 వైష్ణవ సంప్రదాయములకు చెందిన ప్రధాన ఆచార్యులు అందరూ వేదాంత సూత్రములకు ముఖ్యులు రచించిరి. కానీ నామమాత్రం భక్తులైన ప్రాకృత సహజీయ శాఖీయులు మాత్రమే వేదాంతములు అధ్యాయమును పూర్తిగా నిరాకరింతురు. ప్రాకృత సహజీయ శాఖకు చెందిన వారు శుద్ధ భక్తులను, వైష్ణవాచార్యులను జ్ఞాన మార్గం అనుసరించరు. వారనియో కర్మ మార్గమున అనుసరించరు. వారనియో తప్పుగా భావించరు. ఫలముగా వారే మాయావాదులుగా మారి భగవానుని సేవను పరిత్యజించుదురు. వేదాంత సూత్రములు లౌకిక జ్ఞానమును గడిచుటకచే శబ్ద బ్రహ్మ మహత్తత్వము బోధింపబడదు. లౌకిక పరిజ్ఞానములో చిక్కుకున్న వ్యక్తులు నేను నాది అను భ్రమ కలిగి బద్ధజీవులు కనుక వారు మనసును మాయాబంధము నుండి విడిపించుకొనలేరు. వాస్తవిక ఆధ్యాత్మిక జ్ఞానమును పొందిన వ్యక్తి ఈ ద్వంద్వము నుండి విముక్తుడై భగవానునకు ప్రేమమయ సేవ చేయుచుండును. లౌకిక కర్మల నుండి విడువడుటకు శ్రీకృష్ణ సేవయే ఏకైక మార్గము. ప్రామాణిక గురువు నుండి క్రమబద్ధముగా ఉపదేశింప పొంది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపించు వ్యక్తి క్రమముగా నేను నాది అను భావము నుండి విముక్తుడై పంచభక్తి రసములలో ఏదైనా ఒక రసములో భగవత్ సేవలో అనురక్తుడై ఉండును. ఇట్టి భగవత్ సేవ స్తోత్రాలు సూక్ష్మ శరీరంలో సాధ్యమగున్నది కాదు. భగవన్నామమునకును నడుమ భేదమేమీ లేదని గ్రహించిన వాడే జీవుడు కృష్ణ చైతన్యమును పొందును. అట్టి సమయంలో వ్యాకరణ సంబంధమైన వ్యవస్థతో ఇక సంబంధం ఉండదు. అందుకు మారుగా అతడు హరే కృష్ణ, హే భగవాన్, హే ఆంతరిక శక్తి అను నన్ను నీ సేవలో వినియోగింపుము అని భగవానుని అర్థించుట నందు ఆసక్తి పరుడగును. ఈ అంశములన్నీ శ్రీ చైతన్య మహాప్రభు ప్రకాశానందునకు వివరించిరి.
వీనిని తాను తన గురువు నుండి వింటినని తెలిపెను. ఇంకను శ్రీమద్ భాగవతము వేదాంత సూత్రములకు యథార్థ వ్యాఖ్యానమని, ఈ విషయం వేదాంత సూత్రములు కర్తయైన వ్యాస మహర్షియే తెలిపినట్లుగా శ్రీమద్ భాగవతము 1.2.3లో ప్రకటించనని కూడా తన గురువు తన బోధించనని ఆయన ప్రకాశానందునకు తెలిపెను. భగవన్నామమునకు నడుమ భేదమేమీ లేదని గ్రహించినప్పుడే శిష్యును జ్ఞానము పరిపూర్ణమగును. ఆత్మ సాక్షాత్కారము నొందిన ఆధ్యాత్మిక గురువు ఆశ్రయము లభించినంతన కాలము జీవునకు గల దైవ సంబంధమైన జ్ఞానము కేవలం మూర్ఖత్వమే. కానీ సేవ వలనను భక్తి వలనను మనుష్యుడు భగవానుని గూర్చి పరిపూర్ణ జ్ఞానమును పొందగలడు. నామాపరాధ రహితముగా శ్రీ చైతన్య మహాప్రభువు హరే కృష్ణ మహామంత్రమును కీర్తించుచు ఆ మహామంత్రమును బద్ధజీవుని వెంటనే భవబంధము నుండి విడిపించగలనని ప్రకటించును. ఈ కలియుగములో ఈ మహామంత్రమును జపించుట తప్ప ప్రత్యామ్నాయము మరేది లేదనియు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని పవిత్ర నామమును జపించటే సర్వవేద జ్ఞాన సారమనియు తెలుపబడుచున్నది. ఇంకను శ్రీ చైతన్య మహాప్రభువు ప్రకాశానందునకు ఇట్లు తెలిపెను. ఈ వైదిక సత్యముపై నాకు విశ్వాసం కలిగించుటకు నా గురువు నారదీయ పురాణము 38.126 నుండి ఈ శ్లోకము తెలిపెను. హరేర్నామైవ కేవలం కలో నాస్తైవ గతిర్న్యద. కలహాలు కపటంతో కూడిన ఈ కలియుగంలో ఏకైక తరుణో వా హరినామం స్మరణయే. మరి యొక్క మార్గము లేదు. సత్య త్రేత ద్వాపర యుగములలో గురు పరంపర మార్గం గురించి జనులు గౌరవపూర్వకముగా తత్వజ్ఞానమును పొందుచుండరి. కానీ ఈనాటి జనులకు గురు శిష్య పరంపర పట్ల ఆసక్తి లేదు. దానికి మారుగా వారు అనేక తార్కిక మార్గములను తయారు చేసుకొనిరి. భగవానుని గ్రహించుటకు చేయు వైయుక్తిక ప్రయత్నము ఆరోహణ విధి వేద విరుద్ధము. పరతత్వము తన స్థాయి నుండి క్రిందకి దిగి రావాలనని ఆయన ఆరోహణ విధి ద్వారా గ్రహించుటకు సాధ్యం కాదు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను పవిత్రం భగవన్నామము పరమధానమైన కృష్ణలోకము నుండి వచ్చును కనుక అది దివ్య శబ్దము ప్రకంబనము అంటే బ్రహ్మ శబ్దము. శ్రీకృష్ణునకు ఆయన నామమునకు నడుమ భేదమేమీ లేదని కనుక ఆయన వలె ఆయన నామము కూడా పరమ పవిత్రమైనను స్వత స్థితమును ముక్తమును అయి విరాజులను చున్నది. కేవలం లౌకిక పరిజ్ఞానము మాత్రమే గల పండితులు తర్కముతోను వాదములతోనూ కృష్ణనామము యొక్క శుద్ధనామము స్వరూప జ్ఞానమును పొందలేరు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను పవిత్ర నామపు శబ్దనామము స్వభావమును గ్రహించుటకు ఏకైక మార్గం ఈ నామమును శ్రద్ధ దీక్షలతో కీర్తించుటయే. అట్లు కీర్తించుటచే జీవుడు తనను తాను స్థూల సూక్ష్మదేహములతో పోల్చుకును భావము నుండి విముక్తుడగును. సంబంధమైన కలహములో
ప్రభాలీన ఈ యుగములో ఆత్మ సాక్షాత్కారమునకు హరే కృష్ణ నామము సంకీర్తనమే ఏకైక మార్గము. ఆ దివ్య శబ్దము ప్రకంపనము అంటే శబ్ద బ్రహ్మము మాత్రమే బద్ధజీవుని ముక్తిని గాంచగలదు కనుక ఇది వేదాంత సూత్రములను సారమని భావింపబడుచున్నది. దేహాత్మ బుద్ధిలో ఒక వ్యక్తికి అతని నామము, రూపము, గుణ, భావ, కర్మాదులకును నడుమ భేదం ఉండును. కానీ భగవన్నామము ఆధ్యాత్మిక జగత్తు నుండి దిగి వచ్చిందని కనుక నామ సంకీర్తనకు ఈ లౌకిక నియమముల సంబంధం లేదు. ఆధ్యాత్మిక జగత్తులో వ్యక్తి నామమునకు గుణములకును మధ్య భేదము లేదు. అట్టి భేదము ప్రాకృత జగత్తులో మాత్రమే ఉండును. మాయావాది వేదాంతులు ఈ తత్వములను గ్రహించలేరు కనుక వారు ఈ దివ్యనామములను ఉచ్చరించలేరు. తన గురువు ఆదేశమగుట చేత తాను నిత్యము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును జపించుచుంటినని శ్రీ చైతన్య మహాప్రభువు ప్రకాశానందునికి వివరించుచు ఈ సంకీర్తనము చేయుటకు మూలమును అప్పుడప్పుడు పరశువుడైన నన్ను నేను నిగ్రహించుకొనలేక నాట్యం చేయుచు, నవ్వుచు, ఏడ్చుచు, పాడుచు పరిపరి విధములుగా వర్తించుచుండును. నిజముగా నేను పిచ్చివాణి వలె అగుచుందును. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని మహామంత్రమును కీర్తించుటచే ఉన్మత్తుడు నైతినేమి అను సందేహము నాకు కలిగినప్పుడు నేను నా గురువును సమీపించి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను నామమును సంకీర్తం చేయటం వలన నేను పిచ్చివాడనైతనని ఆయనకు తెలిపితిని. నా యథార్థ స్థితిని గూర్చి ఆయనను అడిగితిని అని కూడా పలికెను. నారద పంచరాత్రములో ఇట్లున్నది. ఏషో వేద షడ్గాని ఛందాంసి వివిధ సురా సర్వమష్టక్షరాస్తాస్థం యశ్చన్యదపి వాజయం సర్వ వేదాంత పార్థార్థ సంసారార్ణవర్ణతః. వేదిక కర్మలు, మంత్రములు, జ్ఞానము హరే కృష్ణ 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 హరే 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 అని అను 8 మాటలలో ఇమిడి ఉన్నది. సర్వ వేదాంత సారము ఇదే. పవిత్ర నామం సంకీర్తనము సంసార సాగరమును తరింపజేయును. ఈ విధముగానే కలి సంతరణోపనిషత్తులో ఇట్లు చెప్పబడినది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది షోడశం నాం కలికల్మషనాశనం స్నాతః పరతరో పాయః సర్వవేదోష దుష్యతే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను 16 శబ్దములు ప్రత్యేకంగా కలికల్మషను హరించుటకు ఉద్దేశింపబడినవి. కలికల్మషము నుండి జీవుడు తనను తాను రక్షించుటనకు ఈ 16 నామములు జపించట తప్ప ఇతర ఉపాయం ఏమీ లేదు. శ్రీ చైతన్య మహాప్రభువు ప్రకాశానందునితో ఇంకను ఇట్లు తెలిపెను. మహాప్రభు స్థితిని గ్రహించి తర్వాత గురువు ఆయనతో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును గల దివ్య లక్షణము వలన కీర్తించు మనుషుని అది
ప్రేమాత్మను ఆత్మతోని కాంచుననియు శ్రద్ధతో ఆ భగవత్ నామమును ఉచ్చరించు వ్యక్తికి అతి శీఘ్రముగానే భగవత్ ప్రేమ లభించి అతడు దైవమునకై ఉన్మత్తు దగుననియు భగవత్ ప్రేమ వలన కలుగు ఉన్మాదము మనుషునకు సంసిద్ధి ప్రాప్తించుటలో ప్రథమ దశయ నీయు తెలిపెను. సామాన్యముగా మనుష్యుడు ధర్మార్థ కామ మోక్షములని యందు అనురక్తుడై ఉండును. కానీ భగవంతుని పట్ల ప్రేమ వినికి అతీతమైనది. ప్రామాణిక గురువు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను పవిత్ర నామములు ఉచ్చరించుచును. ఆ దివ్య శబ్దం ప్రకంపనము శిష్యుని కరణ రంధ్రములలో ప్రవేశించును. శిష్యుడు కూడా గురువు అడుగు జాడలను అనుసరించుచు అట్టి భక్తి శ్రద్ధలతో ఆ పవిత్ర నామము కీర్తించినచో నిశ్చయముగా అతడు నామోపాసకుడు అగును. శిష్యుడు అట్లు నామోపాసకుడైనప్పుడు నామమే స్వయముగా భక్తుని హృదయములో తన మహత్వమును ప్రకటించును. దివ్యనామ జపములో సంసిద్ధ లభించిన తర్వాత అతడు గురువు కావడానికై యోగ్యుడై ప్రపంచములోని జనులందరినీ తరింపచేయుటకు యోగ్యుడగును. భగవన్నామ కీర్తనము అత్యంత శక్తివంతమగుటచే క్రమముగా అది ప్రపంచంలో నన్నిటిపై తన ఆధిక్యమును ప్రకటించును. నామమును కీర్తించు భక్తుడు దివ్య ప్రేమలో నిమగ్నుడై ప్రేమావేశముతో ఒకప్పుడు నవ్వును ఒకప్పుడు ఏడ్చును మరియు ఒకప్పుడు తన్మయత్వంతో నృత్యం చేయును. అప్పుడప్పుడు మూర్ఖులు మహామంత్రం కీర్తనను ఆటంకములను కల్పింతురు. కానీ భగవత్ ప్రేమలో సుస్థుతుడై భక్తుడు సర్వజనులు శ్రేయస్సుకై భగవన్నామమును బిగ్గరగా కీర్తించును. తత్ఫలితముగా విన్న వారందరిని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రం జపదీక్ష లభించి నట్లగును. శ్రీకృష్ణుని పవిత్ర నామముల శ్రవణం కీర్తనముల వలన మనుష్యుడు శ్రీకృష్ణుని రూపములను గుణములను స్మరించగలుగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. ఈరోజు మేము రాధా గోపీనాథ్ మందిరంలో ఉన్నాము. నిన్నటి రోజున రాధా గోపీనాథుడి యొక్క బ్రహ్మోత్సవం తిథి ప్రకారంగా ఆయన ప్రతిష్ఠ చేసిన రోజు నిన్నటి రోజున. మీ అందరు భక్తుల కోసం ప్రార్థన చేశాం. మీరందరు భక్తి శ్రద్ధలతో మంచి నిష్ఠతో భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని. ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారు ఒక గురువు యొక్క అనుగ్రహం, గురువు దగ్గర నుంచి మంత్ర దీక్ష, హరే కృష్ణ మంత్రాన్ని ఎన్నిసార్లు ప్రస్తావన చేశారు. ఈరోజు ప్రభుపాదుల వారు ఈ పుస్తకంలో ఈ చాప్టర్లో ఒకసారి మీరే వినుంటారు. చాలా శ్రద్ధగా విన్న వాళ్ళందరికీ అవగతం అయ్యి ఉంటుంది. మనము సిన్సియర్ డివోటీస్ అవ్వాలి అనే ఒక సంకల్పం ఉన్న ప్రతి భక్తుడు కూడా దీక్ష తీసుకోవటం అవసరం. భగవంతుణ్ణి పొందాలి అని అనుకున్న వారందరూ కూడా భగవంతుడు నియామకం చేసిన మార్గం ఏమిటి అనంటే అది భక్తుల ద్వారా భగవంతుణ్ణి పొందుట.
భక్తుల ద్వారానే మాత్రమే మనం భగవంతుణ్ణి పొందగలం. అది శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడైతే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అలా ఒక తత్వదర్శి దగ్గర నుంచి, ఒక జ్ఞాని దగ్గర నుంచి మనం ఎప్పుడైతే శుశ్రూష చేసి, చక్కగా వాళ్ళని మెప్పించి, పరిప్రశ్న చేసి, దీక్ష తీసుకుంటామో, అప్పుడు మాత్రమే మనము భగవంతుడి దగ్గరికి చేరుకోగలము. ప్రాకృత సహజీయులు అని ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. వాళ్ళు గురువులని, వైష్ణవులని నింద చేస్తూ, నాకు భగవంతుడు కావాలి, భగవంతుడు కావాలి అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఎప్పుడు భగవంతుడు లభించడండి. ఎవరైతే డార్జ్ చేసేస్తారో గురువుని ఇంకా వైష్ణవులని, ఎందుకంటే అండి మనకి ఇప్పుడు చూసారనుకోండి సమాజంలో భక్తుల ద్వారా, శుద్ధ భాగవతోత్తముల ద్వారా భగవంతుడిని చేరుకోవాలి అనే కాన్సెప్ట్ లేదు. జనాలు ఇంటర్నెట్‌లో నుంచి చూసి కూడా సాధనలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో. మనకిప్పుడు టీవీ ఛానెల్‌లో, ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లలో, యూట్యూబ్‌లలో గాని చెప్పారనుకోండి, ఇప్పుడు చాలా గొప్ప రోజులు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటి నుంచి 9 రోజులు ఈ పూజ చేసేయండి. మీకు కావాల్సిన కోరికలన్నీ తీరిపోతాయి అని చెప్పారనుకోండి. అది ఏ పండగ, ఏంటి, ఏం చూడరు. చెప్పారు కదా! స్టార్ట్ చేసేయండి పదండి అని ఇప్పుడు కొత్త కొత్తవన్నీ ఇంతకుముందు ఎప్పుడు చూడనివి కూడా స్టార్ట్ చేసేస్తున్నారు జనాలందరూ గూడా. ఎందుకు? వాళ్ళ కోరిక నెరవేరాలి అంతే అవసరం. కోరిక నెరవేరడానికి ఏదైనా చేస్తున్నారు బయట ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా. మనకు కూడా కోరికుంది కదండీ! మనకేం కోరికుంది చెప్పండి ఒకసారి? కామెంట్ బాక్స్‌లో చెప్పండి అసలు మనకేం కోరికుంది? మనకేమి కోరికున్నది? ఇది ప్రశ్న. కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ, బ్యాక్ టు గాడ్ హెడ్, గోలోకానికి వెళ్ళటం. వామ్మో! చాలా పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయి మీకు. మరి ఈ కోరికలన్నీ నెరవేరాలి అనంటే కూడా ఒక ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి కదా! ఒక మార్గాన్ని అనుసరించాలి కదా! ఆ మార్గం మొదలయ్యేదే గురువు యొక్క శుశ్రూష దగ్గర నుంచి. భక్తుల యొక్క సేవ దగ్గర నుంచి, భక్తుల పట్ల నిష్ఠ పెట్టటం దగ్గర నుంచి, భక్త సాంగత్యంలో ఉండటం నుంచి. ప్రాకృత సహజీయులు అనేవాళ్ళు ఈ మార్గాన్ని ఆచరించరట. అటువంటి వాళ్ళకి కృష్ణుడు గూడా లభించడు. కానీ ఎవరైతే భక్తులు భాగవతోత్తముల పట్ల శ్రద్ధ పెడతారో, సిన్సియర్‌గా భాగవతోత్తములు చెప్పిన విషయాలన్నీ కూడా జీవితంలో ఆచరిస్తూ ఉంటారో, అన్నిటికంటే సులభాతి సులభతరం చేసేసారండి మనకి. మన మార్గంలో శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ మార్గంలో సులభాతి సులభం అయిపోయింది భక్తి చేయటం. చక్కగా నామ సంకీర్తన చేస్తూ, బ్రహ్మాండంగా నృత్యం చేస్తూ, హాయిగా ప్రసాదం స్వీకరిస్తూ, మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఇంత గొప్ప నిష్ఠ, ఇంత గొప్ప అవకాశం మనకి ఇంకొకటి లేదు. ఎప్పుడైతే మనం ఈ విషయాలన్నీ ప్రవచనముల ద్వారా వింటూ ఉన్నామో, తెలుసుకుంటూ ఉన్నామో, ఇప్పటి వరకు ఎన్ని ప్రవచనములు మనం చేసుకున్న వాటిలలో ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. జగన్నాథ స్వామి వారి యొక్క లీలలు పూర్తి చేశాము. ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది కాబట్టి జన్మాష్టమికి వచ్చే సండే నుంచి 7 సండేలు, 7 ఆదివారాలొస్తున్నాయి. ఆ 7 ఆదివారాలలో మనందరం కలిసి గర్గ సంహిత, గర్గ భాగవతాన్ని వినబోతున్నాం. ప్రతి ఆదివారం సాయంకాలం పూట 7:30 నుంచి మనం గర్గ భాగవతాన్ని వినబోతున్నాము. ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం గదా!
తెలుసుకుంటున్న ఈ విషయాలన్నిటినీ కూడా మనం సీరియస్ గా ఎప్పుడైతే తీసుకుంటామో, సిన్సియర్ గా ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం ఆచరిస్తామో మన జీవితంలో, అప్పుడు మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభు చూడండి ఏమంటున్నారు ఇక్కడ, మా గురువు గారు చెప్పారు జస్ట్ నాకు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయమని. నేను హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తుంటే నాకు ఆ ఆనంద ఆధ్యాత్మిక పరవశంలోకి నేను వచ్చాను. మనకి ఆధ్యాత్మిక పరవశం మనకి నచ్చింది చేసినప్పుడు కలగదండి. మనకి ఏదైతే చెప్పింది చేస్తామో అప్పుడు మనకి ఆధ్యాత్మిక పరవశము అనేది కలుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి, నాకు నచ్చింది నేను చేస్తే నేను ఆనందంగా ఉంటాను అని. మనకి నచ్చింది చేస్తే మనం ఆనందంగా ఉండం. మన గురువులు చెప్పింది చేస్తే మనం ఆనందంగా ఉంటాం భక్తిలో. ఎందుకంటే మన జీవితము, మన గురువులు ఇంకా భక్తుల యొక్క ప్రసన్నత పైన మన ఆధ్యాత్మిక జీవితం ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది మన జీవితంలో. కాబట్టి ఎప్పుడైతే మన పెద్దలు ఏదైతే చెప్తారో, మన ఆచార్యులు ఏదైతే చెప్తారో, మన గురువులు ఏదైతే చెప్తారో దాన్ని సక్రమంగా, చక్కగా మనం ఇచ్చేసుకొని వాటిని మన జీవితంలో ఆచరించటం ప్రారంభం చేసినప్పుడు, అప్పుడు మనకి నిజమైన ఆధ్యాత్మిక పరవశము అంటే ఏంటో అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ గురువులు ప్రసన్నమైపోతారో, ఎప్పుడైతే వాళ్ళు ఆశీర్వదిస్తారో దానికంటే ఇంకా మించింది ఇంకొకటి ఉండదండి. ప్రయత్నం చేయాలి. జీవితాంతం ఒకటే ప్రయత్నం ఏముండాలి అనంటే, అయ్యా నేను మా గురువులని, భక్తులని ప్రసన్న చేసుకోగలుగుతానా? అంటే ఇంత ఆలోచించండి అంతే. కృష్ణుడు, రాధారాణి వీళ్ళంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం భక్తుల యొక్క ఆనందం కానీ మనం సంపాదించగలిగితే రాధాకృష్ణుల యొక్క కృప దాని వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. పరిగెత్తుతూ వస్తూ ఉంటుంది. మద్భక్త పూజాభ్యధిక అని కృష్ణుడు చెప్పినాడు. కాబట్టి మన జీవితంలో ఇన్‌స్ట్రక్షన్స్ తెలుసుకోవటం, ఇన్‌స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వటం, దీనికి చాలా పెద్ద మహత్వాన్ని ఇవ్వాలి మనం. మనము ఒక సిన్సియర్ డివోటీగా అవ్వాలి కానీ, ఒక ప్రాకృత సహజీయలాగా ఉండకూడదు. మంచి డివోటీ అనంటే మంచిగా ఇన్‌స్ట్రక్షన్స్ తెలుసుకొని, చక్కగా ఆచరిస్తూ, ఎంతో నిష్ఠగా భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళేవాడే మంచి భక్తుడు. అటువంటి మంచి భక్తి మార్గంలో మనందరం నడుస్తూ ఉండాలి. మేము మీకు ఎన్నో సార్లు ప్రస్తావన చేశాం. సిన్సియర్‌గా, సీరియస్‌గా హరినామం జపం చేయటం వల్ల శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే కలియుగంలో అవతరించినప్పుడు, ఇంకా ఆయన అవతరించిందే భక్తి ఎలా ఆచరించడానికి, చూపించడానికి. ఆయన అవతరించిందే అసలు కృష్ణ భక్తి అంటే ఏంటి అని నిరూపణ చేయడానికి. తను స్వయంగా ఆచరించినవన్నీ కూడా మనకి చెప్తూ, ఎలా మనము ఒక కృష్ణ భక్తుడిగా ముందుకెళ్ళాలి అని చూపించిన అవతారంలో ఏకైక సాధన శ్రీ చైతన్య మహాప్రభు మనకు అందించింది. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యథా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇతి షోడశాక్షరనామ్నాం కలికల్మషనాశనం నాతరః పరతరోపాయ సర్వవీరేషు దృశ్యతి. ఈ హరినామ సంకీర్తన, ఈ నామ జపం, భగవన్నామ స్మరణ కంటే ఇంకొక అద్భుతమైన మార్గము ఈ కలియుగంలో లేనే లేదు. దీన్ని మనం గుర్తించాలి, దీన్ని మనం తెలుసుకోవాలి, దీన్ని మనం ఎంతో జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలి. ఎవరైతే భక్తులు 16 మాలలు జపం చేస్తున్నారో చాలా సంతోషం. నిజంగా మీరు చాలా ఎంత
సీరియస్‌గా ఈ మానవ జన్మ యొక్క ముఖ్యత్వాన్ని, హరినామ స్మరణ యొక్క గొప్పతనాన్ని, శ్రీల ప్రభుపాదుల వారు మనకిచ్చిన సునాయాసమైన మార్గాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నంలో సఫలీకృతం అయ్యారు. ఇంకా భక్తులు ఎవరైతే ఉన్నారో మన గ్రూప్‌లో కొత్తగా వచ్చిన వారు కానీ, ఇంకా 16 రౌండ్స్ చేస్తామా? చెయ్యమా? చేయగలుగుతామా? లేదా? అని అటు ఇటు ఆలోచిస్తున్న వాళ్ళందరికీ ఇంకొక అద్భుతమైన రోజు మన ముందుకొస్తుంది. అదే తొలి ఏకాదశి. ఇంకొన్ని రోజులలో తొలి ఏకాదశి రాబోతున్నది. అప్పటి వరకు ఆలోచన చేయండి. ఎంత ఆలోచన చేసినా సరే, ఆ రోజు ట్రై చేసేసేయండి. ఆ రోజు మన గ్రూప్‌లో సంకల్పం తీసేసుకోండి. మాక్సిమంలో 8 చేసే వాళ్ళందరూ 16 రౌండ్స్‌కి రావచ్చు ఈ తొలి ఏకాదశి నుంచి. అప్పటి వరకు ప్రయత్నం చేయండి. భగవంతుడికి ప్రార్థన చేయండి. భగవంతుడే మీకు దారిని చూపిస్తారు. ఎవరైతే ఇంకా జపమే చేయట్లేదో వాళ్ళు కనీసంలో కనీసం 4 రౌండ్‌లు స్టార్ట్ చేయాలి జపం. మన తొలి ఏకాదశి నుంచి. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే అవ్వని పని అంటూ ఉండదండి. ప్రతీదీ అయ్యితుంది. అందులో ఎటువంటి సందేహమే లేదు. కాబట్టి మీరందరూ మంచిగా జపం చేసుకొని, ఆహ్, గురువు యొక్క ఆశ్రయం తీసుకొని, దీక్ష తీసుకొని, భక్తి మార్గంలో ముందుకెళ్ళటం చూడటమే మా యొక్క ఆశయం. ఇంకేమీ లేదు. కాబట్టి చక్కగా ఈ హరినామ స్మరణ అనేది చాలా ముఖ్యమైనదండి. ఎంత నిష్టగా మీరు హరినామం చేస్తే, అంత ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. ఎన్నో సార్లు మనం చెప్పుకున్నాం. ప్రభుపాదుల వారన్నారు 99% ఆఫ్ అవర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్‌నెస్ డిపెండ్స్ ఆన్ చాంటింగ్. 99% మన ఆధ్యాత్మిక జీవితంలో ఉండే ప్రగతి మనం చేసే జపం పైన నిర్భరం అయి ఉంటుందట. కాబట్టి జపం ఎంత ముఖ్యమో గదండీ! చాలా ముఖ్యమైనదండి. చాలా జాగ్రత్తగా మీరు జపం చేయాలి. చాలా నిష్ఠగా మీరు జపం చేయాలి. చాలా గౌరవంగా, భక్తితో, ప్రేమతో జపం చేయాలి. కాబట్టి ఈ తొలి ఏకాదశి వరకు ఆలోచన చేయండి. తొలి ఏకాదశి రోజు మళ్ళీ అందరం కొత్త సంకల్పాలు తీసుకొని, మళ్ళీ మన జపంలో మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ! చాలా సంతోషం భక్తులందరినీ ఆహ్, ఇది ఈ విధంగా నిష్ఠగా రావటం, ప్రతిరోజు జపం జేసుకోవటం, క్లాస్ వినటం. ప్రతిరోజు కూడా నిత్యం భాగవత సేవయ కలో శక్తి సంఘే. ఈ సాంగత్యంలో కానీ మీరు చక్కగా అన్ని విషయాలు నేర్చుకొని, మంచి భగవన్ మార్గంలో ముందుకెళ్ళగలిగితే, దానికంటే అదృష్టము, దానికంటే గొప్ప ఉపయోగము ఈ మానవ జన్మకి ఇంకోటి ఉండదు. నిన్నటి రోజున పరమ పూజ్య రాధానాథ్ స్వామి మహారాజ్ గుడికొచ్చారన్నమాట దర్శనం కోసమని. ఆయన ఒక డివోటీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అయితే అక్కడి నుంచి వచ్చారు. అయితే మహారాజ్ వచ్చారు, దర్శనం చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారన్నమాట. నేను అప్పటి వరకు ఆహ్, అంటే ఎనకాల నుంచి దర్శనం చేసుకుంటున్నా. అయితే సరే ఎళ్ళిపోయారు కదా! అని వెళ్ళిపోతున్నారని అందరూ డివోటీస్ ఇలా ఒక ఇట్లా ఒక దూరంగా నించున్నారన్నమాట. అయితే మహారాజ్ ఆల్‌మోస్ట్ ఇంకా వెళ్ళిపోతున్నారు. లోపలికి కార్ ఎక్కుతున్నారు. ఇలా అందరిని ఇలా టర్న్ చేసి చూసారన్నమాట. చూడంగానే నేను కూడా దూరంగా నించున్నా. ఇలా అని చెయ్యి జాపాను. నేను పరిగెత్తుకుంటూ మహారాజ్ దగ్గరికెళ్తే నన్ను ఇలా అని ఎంబ్రేస్ చేసుకున్నారు. ఒకసారి ఇలా అని కౌగిలించుకొని, "హరే కృష్ణ థాంక్ యూ" అని చెప్పాను. చాలా సంతోషమేసింది. మహారాజుల వారు పిలిచి ఆహ్, కౌగిలించుకొని ఆశీర్వదించారని. ఆ ఆశీర్వాదం ఏదైతే మాకొచ్చిందో వాటిని మీకు కూడా అందిస్తూ ఉన్నాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. నాకిప్పుడొక సేవ్ ఉంది.
అందుకోసం ఈరోజు మనం క్వెషన్ అండ్ ఆన్సర్స్ చేసుకోవట్లేదు. మళ్ళీ మనం కలిసినప్పుడు మళ్ళీ మీకు ప్రశ్నోత్తరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఈరోజు భక్తి శాస్త్రి క్లాస్ ఉంది సాయంకాలం పూట. జాగ్రత్త. 7:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది. వీక్షించి మనకి ఇది చెయ్యండి. అలానే ఈరోజు శబరి మాతాజీ పుట్టినరోజట. వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్‌డే మాతాజీ. చాలా సంతోషం. మళ్ళీ మనం కలుసుకుందాం. ఈరోజు భక్తి శాస్త్రి క్లాస్‌లో రైట్ 7:30 కల్లా జాయిన్ అయిపోండి. ఈరోజు 2వ అధ్యాయం చిట్ట చివరి భాగం మనం ఈరోజు అధ్యయనం చేసుకుంటాం. హరే కృష్ణ.